ఎన్నెన్నో ట్రై చేసాము, జుట్టు ఊడడం ఆగట్లేదు, జుట్టు అనేది పెరగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. జుట్టు ఊడడం అనేది ఫస్ట్ టైంకి ఆగుతుంది. వారంలోనే జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. జుట్టు అనేది ఎక్కువగా పెరగట్లేదు, ఉన్న జుట్టు అనేది ఊడిపోతుంది, పెరగడం పక్కన పెట్టని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది కంపల్సరీ తెలియాలి. ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే చాలు, చాలా ఈజీగా జుట్టునైతే మీరు ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా జుట్టు ఊడడం అనేది అసలు మీకు జరగదు. ఇది నిజమా? ఎన్నెన్నో చెప్పారు కదా అని అంటే, రెమెడీస్ అనేవి ఎప్పుడు కూడా వర్క్ అవుతూనే ఉంటాయండి. చాలామంది ట్రై చేస్తున్నారు, కొంతమంది చూసి వదిలేస్తున్నారు. చూసి వదిలేకుండా ట్రై చేస్తే మాత్రం ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది. అన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది నేను ట్రై చేసి 30 days మీకు రిజల్ట్ చెప్తున్న రెమెడీ అనమాట. ఇది అంత సూపర్గా వర్క్ అవుతుంది. మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగే రెమెడీ. బయట నుండి తెచ్చేవేమీ లేవు. వీటిని కూడా యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందా అని మీరు తెలుసుకుంటారంతే. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. మన హెయిర్ ఆయిల్ అనేది మీషోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉండదు. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంటే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేమే కొరియర్ చేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పటికే చాలా మంది తీసుకొని యూజ్ చేస్తూ ఉన్నారు. సో మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఇప్పటికే వందల మంది వేల మంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్ చెప్తూ ఉన్నారు. మీరు ట్రై చేయండి. మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోండి. కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మందారం ఆకులు. ఇక్కడ మందారం ఆకులు నేను 5 to 6 అనేది తీసుకున్నానండి. మందారం ఆకుల వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది రైస్. ఇంట్లో ఉండే ఏ రైస్నైనా యూజ్ చేయొచ్చు. రైస్ వల్ల విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చే వరకు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేవి ఒక అద్భుతంగా వర్క్ అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నెక్స్ట్ మెంతులు. మెంతుల వల్ల హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ని 2 స్పూన్లు యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెంతులు యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్లు అనమాట. అన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. ఈ వాటర్ మనకి వేడిగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మందారం ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. మందారం ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మందారం ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 minutes అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ చేసుకుంటుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి, అలాగే మెంతులు కూడా ఉన్నాయి కదా. ఇవి మనకి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనకి దగ్గరగా అవుతుంది అన్నప్పుడు స్పూన్తో చెక్ చేసుకోండి. మనం స్పూన్తో ఇలా పైకి లేపినప్పుడు మనకి తీగలాంటి కన్సిస్టెన్సీ అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి స్ట్రెయిన్ చేసుకోండి. ఇలాంటి స్టీల్ స్ట్రెయినర్ అనేది మీ దగ్గర ఉంటే వేడిగా ఉన్నప్పుడు చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు చేయలేము, మా దగ్గర ఇలాంటి స్ట్రెయినర్ లేదు అనుకుంటే బాగా కూల్ అయిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని అప్పుడు స్ట్రెయిన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో మనం 2-3 weeks అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో మనం స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఓన్లీ స్కాల్ఫ్కి అనేది అప్లై చేయండి చాలు.
మీరు తలస్నానం చేస్తున్నాం అనే ఒక 30 నిమిషాల ముందు అప్లై చేసినా చాలండి. జుట్టు విపరీతంగా నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. మీకు నమ్మకం లేదు అనుకుంటే వారంలో 2 సార్లు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వారానికి మీకే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. దీన్ని అప్లై చేయడానికి మనకి అంత కష్టంగా కూడా ఉండదు. హ్యాండ్తోనే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. జెల్ కన్సిస్టెన్సీలా ఉంటుంది. ఓన్లీ స్కాల్ప్కి అనేది అప్లై చేసుకుంటే చాలు. అప్లై చేసుకొని 5 to 10 minutes అనేది మసాజ్ కూడా చేసుకోండి. మీకు సెల్ఫ్ అప్లై చేసుకోవడం రాలేదు అనుకుంటే ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేయండి. ఇంకా ప్రాపర్గా అప్లికేషన్ అనేది చేయొచ్చు అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయిపోతుంది. ఎక్కువగా చిక్కులు పడే హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. ముఖ్యంగా చాలా రోజులు మట్టి మాకు హెయిర్ అనేది పెరగట్లేదు, పలచబడిపోతుంది, బాల్ హెడ్ వస్తుంది, అలాగే ఫ్రంట్ బాగానే హెయిర్ అనేది అస్సలు రీగ్రోత్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి. నిజంగా ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సింపుల్ రెమెడీయే, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. మొత్తం హెయిర్కి అప్లై చేసేసేయండి. ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేస్తే చాలు. పొడవు జుట్టుకైతే హెయిర్ లెంత్ కూడా అవసరం లేదండి. జస్ట్ మీరు స్కాల్ప్ పైన ఇంట్రెస్ట్ పెట్టండి. అప్లై చేసిన తర్వాత మనం 5 minutes అనేది మసాజ్ కంపల్సరీ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటేనే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కడైనా మనకి సరిగ్గా ఇంకా అప్లికేషన్ అనేది జరగకపోతే మనం మసాజ్ చేసుకోవడం వల్ల అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తానికి కూడా అప్లికేషన్ ప్రాపర్గా జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు 30 minutes అనేది ఉంచుకోవాలండి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. 30 minutes ఉన్న తర్వాత మీకు నచ్చిన ఏదైనా షాంపూతో మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. వారానికి ఇలా 2 సార్లు చేయండి చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నుండి 3 వారాల పాటు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మీరు ఏ టైంలో అయితే హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక అరగంట ముందు అప్లై చేసుకొని మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేస్తే చాలు. జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది, ఈజీగా పెరుగుతుంది. మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది వెంటనే ఆగిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మనం తయారు చేసిన ఈ రెమెడీని వారంలో 2 సార్లు యూజ్ చేస్తే చాలు. తల స్నానానికి అరగంట ముందు దీన్ని అప్లై చేసుకొని ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకుంటే చాలు. హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు. అప్లై చేసుకొని 30 minutes అనేది వెయిట్ చేసి మీరు తలస్నానం చేయండి. వారంలో 2 సార్లు ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎన్నెన్నో చూసాము, ఇది కూడా వర్క్ అవుతుందా లేదా అనే అనుమానం అయితే వద్దు. మీరు నమ్మి ట్రై చేస్తే రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైంకి మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. 2-3 వారాల్లోనే పొడవైన ఒత్తైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. నిజం చెప్తున్నాను, ట్రై చేయండి. 100కి 200% వర్క్ అవుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.